నైరుతి ఆగ్నేయ బంగాళాఖాతం మధ్య మొంతా తుపాను కేంద్రీకృతమైంది. తీరం దాటే సమయంలో గంటకు 90 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు ఇచ్చే అవకాశం ఉంది. సముద్రంలో మీటర్ ఎత్తున అలలు ఎగసిపడతాయని చెబుతున్న తుపాను హెచ్చరిక కేంద్రం డిప్యూటీ డైరెక్టర్ జగన్నాథ్ కుమార్తో మా ప్రతినిధి ఆదిత్య పవన్ ముఖాముఖి చూద్దాం. నైరుతి బంగాళాఖాతంలో మోంతా తుఫాను కొనసాగుతుంది. ఇది ఉత్తర వాయు దిశగా కదిలి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో తీవ్ర తుఫానుగా అయ్యే అవకాశం ఉంది. ఈ ప్రభావంతో 28వ తేదీ అంటే రేపు మొత్తం కోస్తాంధ్రంతా కూడా చాలా ప్రాంతాలని రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరోవైపు ఈరోజు తీరం వెంబడి గంటకు 50 కిలోమీటర్ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తుంటే రేపు ఈ ప్రభావం మరింత పెరిగే అవకాశం ఉందని విశాఖపట్నం వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు. ప్రస్తుతం మనతో జగన్నాథ్ కుమార్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. ఎలా ఉంది ప్రస్తుతం తుఫాన్, ఎక్కడుంది, ఇది ఎక్కడ తీరం దాటే అవకాశం ఉంది? ఇప్పుడు నిన్న సాయంత్రం మోంతా తీవ్ర వాయుగుండం నిన్న రాత్రికి మోంతా సైక్లోన్ లేదా తుఫానుగా పరిణామం చెందింది. ఇది ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం మరియు ఆగ్నేయ బంగాళాఖాత పరిసర ప్రాంతాల్లో మోంతా తుఫానుగా కొనసాగుతుంది. రాబోయే 24 గంటల్లో అది అనగా రేపటికి తీవ్ర తుఫానుగా మారే అవకాశం ఉంది. అది పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి వచ్చే అవకాశం ఉంది. తదుపరి ఉత్తర వాయువ్య దిశలోనే పయనించి ఆంధ్ర కోస్తా తీరంలో కళింగపట్నానికి మచిలీపట్నంకి మధ్యలో ఉన్న కాకినాడ పరిసర ప్రాంతాల్లో తీవ్ర తుఫానుగానే తీరాన్ని తాకే అవకాశం ఉంది. తీరాన్ని తాకే సమయంలో గాలులు, బలమైన గాలులు 90 నుంచి 100 కిలోమీటర్లు, గరిష్టంగా 110 కిలోమీటర్ల వరకు ఉండే అవకాశం ఉంది. దీని ప్రభావం వల్ల రాష్ట్రంలో ఈ 3 రోజులు కూడా కోస్తా జిల్లాలపై అత్యధిక ప్రాంతాలలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు ఉండే అవకాశం ఉంది. 3 రోజులు కూడా కొన్ని 1-2 ప్రాంతాల్లో అత్యంత భారీ వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు ఉండే అవకాశం ఉంది. అతి ముఖ్యంగా ఇక్కడ చూపించిన విధంగా విజయనగరం నుంచి పొట్టి శ్రీరాముల వరకు ఉన్న తూర్పు కోస్తా తీరంలో మీకు కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, కొన్ని ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు 1-2 చోట్ల అత్యంత భారీ వర్షాలు ఉండే అవకాశం ఉన్నందువల్ల ఈ జిల్లాలకు రెడ్ వార్నింగ్ ఇచ్చాము. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, తూర్పుగోదావరి, ఏలూరు, ఎన్టీఆర్, పల్నాడు, తిరుపతితో పాటుగా చిత్తూరు, అన్నమయ్య, కడప, నంద్యాలలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ వర్షానికి అవకాశం ఉంది. పశ్చిమ రాయలసీమలో భారీ వర్షానికి ఆస్కారం ఉన్నది. ఇక రెండవ రోజు శ్రీకాకుళం నుంచి ప్రకాశం వరకు ఉన్న అన్ని జిల్లాలలో అత్యంత భారీ వర్షపాతం 1-2 చోట్ల, భారీ నుంచి భారీ కొన్ని ప్రాంతాలలో ఉండే అవకాశం ఉంది. పొట్టి శ్రీరాములు, నెల్లూరు, తిరుపతి, అన్నమయ్య, కడప, నంద్యాలలో భారీ నుంచి అతి భారీ, పశ్చిమ రాయలసీమతో పాటుగా చిత్తూరులో 1-2 చోట్ల భారీ వర్షపాతం పడే అవకాశం రెండవ రోజునున్నది. మూడవ రోజున కొన్ని ప్రాంతాలు, ముఖ్యంగా ఉత్తర కొనను అంటే శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లో అత్యంత భారీ, మరియు పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరులో కూడా అత్యంత భారీ వర్షపాతాలు ఉండే అవకాశం ఉంది. ఇక మధ్య జిల్లాలు విశాఖపట్నం, అనకాపల్లి, కాకినాడ, కోనసీమ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, బాపట్ల, పల్నాడు, ప్రకాశంలో 1-2 చోట్ల భారీ నుంచి అతి భారీ మూడవ రోజున ఉంది. పొట్టి శ్రీరాములు, నెల్లూరుతో పాటుగా కడప, నంద్యాల, కర్నూలులో 1-2 చోట్ల భారీ వర్షానికి ఆస్కారం ఉన్నందువల్ల అవి ఎల్లో వార్నింగ్ ఇచ్చాము. 30వ తేదీన ఈ కొనలో ఉన్న 3 జిల్లాలకు మాత్రమే ఎల్లో వార్నింగు ఇచ్చాము. ఇక కోస్తా తీరం వెంబడి తీరం ఆవుల గాలుల యొక్క ప్రభావం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఈరోజు 45 నుంచి 55, గరిష్టంగా 65 కిలోమీటర్ల వేగంతోనూ, రేపు ఉదయానికి 60 నుంచి 70, గరిష్టంగా 80 కిలోమీటర్లు, సాయంత్రానికి వచ్చేసరికి రేపు 90 నుంచి 100, గరిష్టంగా 110 కిలోమీటర్ల వేగంతోనూ ఈదురుగాలు వీచే అవకాశం ఉంది. కాబట్టి ఈ 3 రోజులు కూడా అటువంటి పరిస్థితి ఉన్నందువల్ల మత్స్యకారులు వేటకు వెళ్ళవద్దని హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఇది కాకినాడ తీరాన్ని తాకే సమయంలో ఫ్లాష్ ఫ్లడ్ యొక్క వార్నింగు అప్రాక్సిమేట్లీ 1 మీటర్ ఫ్రమ్ ది ఆస్ట్రానామికల్ టైడ్ ఉండే అవకాశం ఉంది. ఇది ఆస్ట్రానామికల్ టైడ్ మీద ఎక్కువగా ఉప్పెన 1 మీటర్ వరకు ఉంటుందని సూచించే ఇక రాష్ట్రంలో ఉన్న కొన్ని ప్రాంతాలలో మేము ఈ నౌకాస్టింగ్ వార్నింగ్ ద్వారా కూడా నిరంతరం జరిగే మార్పుల్ని తెలియజేయడం జరుగుతుంది. ఇది ముఖ్యంగా రేపు
తీవ్ర తుఫాను అయ్యే అవకాశం ఉంది. కలిగిపట్నం మచిలీపట్నం మధ్య కాకినాడ సమీపంలో తీరం దాటే అవకాశం ఉందని విశాఖ వాతావరణ కేంద్రం అధికారి జగన్నాథ్ కుమార్ చెప్తున్నారు. అయితే తీరం దాటే సమయంలో 1 మీటర్ ఎత్తు ఎగసిపడే అవకాశం ఉంది సముద్రాలు. కాబట్టి ఆ ప్రాంతంలో 20 సెంటీమీటర్లు మించిన వర్షపాతం పడే అవకాశం ఉందని స్పష్టం చేస్తున్నారు. కెమెరా పర్సన్ ఏ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విశాఖపట్నం.